శ్రీగురుభ్యో నమః. హరి ఓం నమః. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం నమః. ప్రతి మాసము కూడా గ్రహ సంచారంలో అనేటువంటివి ద్వాదశ రాశుల్లో జరుగుతూ ఉండడం వల్ల మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ ఏ రాశిలో ఏ గ్రహస్థితులు మారడం వల్ల వారికి జరిగేటువంటి ప్రభావం ఏమిటి, ఏ స్థితిగతులు వాళ్ళు మారుతున్నారు, ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం ఏమైనా ఉండబోతుందా, శత్రునాశనం ఏమన్నా జరిగే అవకాశం కానీ, లేదా శత్రువులు మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కానీ అసలు ఏ నెలలో జరుగుతుంది, జరగడానికి ఏ రాశి ప్రభావాల్లో ఏ నక్షత్ర ప్రభావయుక్తంతో ఏ స్థితిలో వాళ్ళు రావడం వల్ల మనలో ఆలోచనలు మారుతున్నాయి అనేటువంటి విషయంలో, పైగా ఈరోజు ఆలోచించేటువంటి విధానం రేపు ఉండదు. ఒక దృఢ సంకల్పం ఈ రోజు తీసుకున్న 4 రోజుల తర్వాత సంకల్ప బలం మారిపోతుంది. ఏం చేస్తాంలే, చూద్దాంలే, అన్నీ ముందే విధి నిర్ణయాలు అయిపోయి ఉంటాయిలే, ఇటువంటి మాటలు ఎందుకు మనం మాట్లాడుతాం? ప్రమాదాలు అనేటువంటి ఈ నెలలోనే ఎందుకు జరుగుతాయి? కొంతమందికి ప్రతి సంవత్సరము కూడా ఏదో ఒక మాసంలో అదే మాసంలో జరుగుతూ ఉంటాయి. అలా ఎందుకు జరుగుతాయి? వీటన్నిటికీ గల కారణాలు ప్రధానంగా ఏమిటంటే నక్షత్ర ప్రభావాల యుక్తంతో రాసులలో నవనాయకుల యొక్క సంచారణ మారడం వల్ల జరగటం అనేటువంటిది జరుగుతుంది. పౌర్ణమి అమావాస్య వ్యవస్థతోటి గ్రహణాల యొక్క స్థితిగతులు అనుసరించుకుని ఈ నవగ్రహాలు స్థానాలు మారడం వల్ల మన యొక్క జాతకంలో అనేకమైనటువంటి మార్పులు జరిగి మనం అనుకున్నటువంటి అచీవ్మెంట్ అవ్వడం, చివరి వరకు ధనం వస్తుంది అనుకుని చివరి మూమెంట్లో రాకపోవడం, వివాహం అవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఏదో ఒక ఇబ్బందితో దూరం అవ్వడం, ఈ నెల నేను కన్ఫామ్ అయ్యాను పర్వాలేదు అనుకున్నప్పుడు అది మళ్ళా ఇబ్బంది పెట్టడం, ఎంత ప్రయత్నించినా ఉద్యోగ ప్రాప్తి కలగకపోవడం, ఎంతసేపటికి కూడా అందరూ బాగానే ఉన్నారు, నా యొక్క జాతకంలోని ఇబ్బందిగా ఉంది, నేనొక్కడిని మాత్రమే సమాజానికి వ్యతిరేకంగా ఉన్నాను అనేటువంటి ఆలోచనలు రావడం, వీటన్నిటికీ గల కారణాలు ఏమిటంటే నవనాయకుల యొక్క స్థితిగతులు ఆధారం. ఇప్పుడు మనం మార్చి 15వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు కూడా రవి స్థానం మారుతూ ఉండడం వల్ల మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి స్థితిగతులు మారుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చర్చించుకుంటాం. ఏ విధంగా వీరు ఆర్థికంగా కానీ లేదా వీరి ఆలోచన విధానంలో ఏమైనా మార్చుకోవాలా, ఈ నెల నుంచి వచ్చేటువంటి నెల వరకు కూడా వీరి యొక్క ఆలోచన యుక్తం మారడానికి ఏ విధమైన రెమెడీస్ చేసుకోవాలి, అదేవిధంగా కోర్టు సంబంధితం కానీ భార్యాభర్తల మధ్య చికాకులు కానీ లేకపోతే విద్యలో ఉన్నతమైన స్థితిగతులు పొందడం కానీ మీరు అనుకున్నటువంటి రంగంలో అనుకున్న విధంగా మీ యొక్క విజయకేతనం ఎగరవేయడానికి అనుకూల వాతావరణాలు ఎప్పుడు కలుగుతాయి, వీటన్నిటినీ మనం చాలా క్షుప్తంగా చాలా ఈజీగా మనం ఈ వీడియోస్ నుంచి తెలుసుకుంటాం. ఎక్కడి నుంచి? మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా రవి సంచరించడం వల్ల జరిగేటువంటి స్థితిగతులు. అందరిలాగే ద్వాదశంలో రవి, అష్టమంలో రవి, రవిస్థానం గురుడు వక్రీభవిస్తూ 8వ ఇంటి నుంచి 11వ ఇంటికి చూస్తోంది. ఇలాగా మనం వివరించామనుకోండి, మీరు అర్థం చేసుకునేటువంటి స్థితులు కొంతమందికి ఉంటాయి, అర్థం కాని వారు కొంతమంది ఉంటారు. కాబట్టి రవిస్థానం మారుతూ ఉండడం వల్ల మేషం నుంచి మీనం వరకు ఏ ఏ ఫలితాలు జరగబోతున్నాయి అనేది మనం అత్యంత క్లియర్గా ఇప్పుడు మీకు వివరించి చెప్పడం జరుగుతుంది. ఈ రవి సంక్రమణ జరగడం అనేటువంటి దాని వల్ల జరిగేటువంటి ప్రభావాలు కేవలం గోచార రీత్యా మాత్రమే తెలియజేస్తున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి, నేను తెలియజేసేది కేవలం గోచార రీత్యా మాత్రమే, వ్యక్తిగతంగా కాదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చక్కగా నేను చెప్పేటువంటి మేషం నుంచి మీనం వరకు కూడా రానున్న మార్చి 15వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు జరిగేటువంటి విపత్తులు, దానివల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనం ఎదరికి వెళ్ళాలంటే ఏ విధంగా ఉండాలి అనేటువంటి మన కఠినమైన నిర్ణయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి వారు మార్చి 17వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు కూడా
రవి సంకరణ జరుగుతూ ఉండడం వల్ల కాస్త ఇబ్బందిదాయకమైన వాతావరణాన్ని కొనసాగిస్తూ తనదైనటువంటి ప్రత్యేకమైన గుర్తింపును లభించుకుంటూ మీకంటూ ఒక ఒక ఉన్నతమైన స్థానాన్ని అధిరోహిస్తూ ఉంటారు. ఆర్థిక పరంగా నిలబడేటువంటి అవకాశం లభిస్తుంది. ఎప్పటి నుంచో రావలసిన ధనం కూడా ఈ నెలలో వచ్చేటువంటి అవకాశమే ఎక్కువగా గోచరిస్తుంది. పైగా మీరు ఇహ పూర్వం చేసినటువంటి గుప్తదానం ఏదైతే ఉందో అది తిరిగి రావడం వల్ల ఆనందదాయకంగా ఉంటారు. నేను ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేసే ఉంటాను కాబట్టి ఈ రోజు నాకు అనుకున్న పనులు పూర్తవుతున్నాయని ఒక నిర్ణయం వస్తుంటారు. జనంలో గౌరవం అనేది పెరుగుతుంటుంది. రాజకీయ నాయకులకు మాత్రం కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది. ఆచితూచి మీరు మాట్లాడుకోవడం చెప్పదగ్గ సూచన. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి అనేది ఖచ్చితంగా కలుగుతుంది. ప్రైవేట్ రంగాల్లో మాత్రమే. ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగానికి ఎట్టి తావు ఈ నెలలో లేదు. ఇక సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఉన్న వారికి కాస్త కలిసి వచ్చేటువంటి సూచన. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడటం, మీకంటూ ఒక చిన్న అవకాశం ఏర్పడటం, ఈ చిన్న అవకాశం రాను రోజుల్లోనే ఏర్పడుతుంది తప్ప కర్కాటక రాశి వారికి అనూహ్యంగా వచ్చేటువంటి మార్పులు అయితే ఇవి లేవు సంగీత సినీ కళా పరిశ్రమల్లో ఉన్న వారికి. ఇక క్రీడా రంగంలో ఉన్న వారికి మాత్రం కర్కాటక రాశి వారికి ఉన్నతంగా ఉందని చెప్పుకోవాలి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వీరు. ముఖ్యంగా మోకాలకు సంబంధించినటువంటి అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి కర్కాటక రాశి వారికి. పైగా ఈ కర్కాటక రాశి వారు మార్చి 17వ తారీఖు నుంచి 29వ తారీఖు మధ్య వ్యవస్థలో అనేకమైన ఇబ్బందులు గురవుతున్నారు. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు ఈ సమయంలో ఎవరిని నమ్మద్దు, ధనాన్ని వారికి వెచ్చించవలసిన అవసరం లేదు. పైగా మీకంటూ శరీర ఆకృతికి సంబంధించి సౌందర్యానికి సంబంధించి ప్రత్యేకమైన గుర్తింపును తీసుకుంటారు. ఆడవారు వివాహం కొరకు ఎవరైతే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారో వారికి ఈ సమయం మంచి అవకాశాలు కలుగుతున్నాయి. సంతానం అనేటువంటి విషయం దగ్గరకు వచ్చేసరికి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ఈ నెలంతా కూడా కర్కాటక రాశి వారు కాలభైరవారాధన చేయడం కానీ, నల్లటి బొట్టుని ఇలా అడ్డంగా ధరించడం కానీ చెప్పదగ్గ సూచన.